హాయ్ హలో అందరికీ ఈరోజు అయితే నేను ఆలు క్యారెట్ ఫ్రై చేస్తున్నా. మనం ఆలు ఫ్రై చేస్తాము, క్యారెట్ ఫ్రై సపరేట్ చేస్తాం కదా. ఈరోజు అయితే నేను రెండు కలిపి చేస్తున్నా అనమాట. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ వేసేసుకుందాము. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ ఫ్రైకి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు పోపు గింజలు వేసేసుకున్నాను. ఆనియన్స్, కరివేపాకు అనమాట. ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ తీసుకున్నా. ఇవి బాగా ఫ్రై చేయాలి. కొంచెం కొద్దిగా ఫ్రై అయితే చాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆలు క్యారెట్ రెండు వేసేస్తున్నాను. ఇవి బాగా కలుపుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై కావాలన్నమాట మనకు. ఇలా ఆయిల్ బాగా కొంచెం ఎక్కువ ఉంటేనే ఫ్రై బాగుంటుంది. ఫ్రై ఐటమ్స్కి ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కదా. ఇలా ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాము. ఇప్పుడు ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టేద్దాం. ఇలా బాగా మగ్గిపోతుంది అనమాట. లోపల ఎండు కొబ్బరి తీసుకున్నాను. దీంట్లోకి ఉప్పు, కారం, ఎల్లిపాయలు మిక్సీ పట్టేసుకున్నాము. మిక్సీ పట్టేసుకున్నాము. కొబ్బరి, ఎల్లిపాయలు, కారం, ఉప్పు అనమాట. ఇదే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఆలులోకి. ఇది ఇలానే పక్కన పెట్టేసుకుందాము అవి ఫ్రై అయ్యేంత వరకు. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుదాము. హాఫ్ ఫ్రై అయిపోయింది, ఇంకా బాగా ఫ్రై కావాలి మనకి. క్యారెట్, ఆలు ఇలా వేస్తే క్యారెట్ తినని పిల్లలు కూడా ఆలు కలిపేసి తినేస్తారనమాట. అందుకే ఇలా చేస్తున్నాను, చాలా బాగుంటుంది. మా పెద్ద బాబు అయితే కొంచెం క్యారెట్ తినడు అనమాట. అందుకే ఇలా చేస్తా అప్పుడప్పుడు నేను. అప్పుడైతే 2 తినేస్తారు కదా అని. మళ్ళీ కలుపుకోవాలి ఇంకొకసారి. ఇలా మనకి కొంచెం కింద అడుగు అంటుతుంది కదా, అయినా పర్వాలేదు. అలా అడుగు అంటుతేనే మనకు కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. అది రోస్ట్ అవుతుంది కదా ఆలు, అది చాలా ఇంకా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకొకసారి అలానే మగ్గబెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయిపోయింది అనమాట. చూపిస్తున్నా, బాగా మెత్తగా అయినాయి చూడండి. ఇలా అంటే మెత్తగా అయిపోయినాయి కదా, మనకి ఫ్రై అయిపోయినట్లే. ఇంకా రోస్ట్ కానవసరం లేదు, బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం పసుపు, మనం మిక్సీ పట్టుకున్నాం కదా. కారం, కొబ్బరి, ఎల్లిపాయలు, ఉప్పు, కారం వేసి పట్టుకున్నాం కదా, అది కూడా మొత్తం వేసేసి ఇలానే 2 మినిట్స్ బాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకుంటే మాత్రం మాడిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా మనకి మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఎల్లిపాయలు వేసుకుంటాం కదా. కొబ్బరి అయితే చాలా టేస్ట్ ఉంటుంది దీనికి. ఈ ఫ్రైకి మాత్రం కొబ్బరి వేస్తేనే బాగుంటుంది. ఇలా 1 నిమిషం ఇలానే చిన్నగా ఫ్రై చేసుకుంటూ ఫ్రై చేయాలన్నమాట. అప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా కొత్తిమీర వేసేద్దాము. కొత్తిమీర వేసేసి మళ్ళీ కలుపుదాము. ఒకసారి కలిపేసి 1 నిమిషం ప్లేట్ పెట్టేద్దాము. మూత పెట్టేస్తే మళ్ళీ కొంచెం కారము అవన్నీ మగ్గాలి కదా. 1 నిమిషం ప్లేట్ పెట్టేస్తున్నా. ఫ్రై అయిపోయింది చూడండి, చాలా బాగా వచ్చింది కదా. అసలు సూపర్ స్మెల్ అయితే భలే వస్తుంది అనమాట. చపాతీలోకి, పూరీలోకి, చిత్రాన్నం, వెజిటేబుల్ రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట. ఎవరైనా ట్రై చేయకుంటే మాత్రం ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.